గంట సేపు అయిన టైంని కేటాయిద్దాం. వాకింగ్ ఎక్సర్సైజ్ చేశాను. ఇంటికి వచ్చి స్నానం చేసే లోపే వర్షం స్టార్ట్ అవ్వింది. నా బట్టలు అంటే బయట ఆరేసాను ఫ్రెండ్స్. వర్షానికి బట్టలు తడిసిపోతుందని బకెట్ తీసుకెళ్ళి నా బట్టలు తీసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, సండే మార్నింగ్ చాలా పెద్ద వర్షం పడింది. స్నానం అంటే చేసాను ఫ్రెండ్స్. స్నానం చేసేసి డ్యూటీకి వెళ్ళడానికి స్టార్ట్ అయిపోయాను. అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఒక అన్నయ్య స్కూటీ మీద వస్తుండాడు. లిఫ్ట్ అడిగాను. ఆ అన్నయ్యకి బజార్ దాకా దిగబెట్టేయమంటే బజార్ దాకా దిగబెట్టేసాడు అన్నయ్య. మళ్ళీ నేను రోజు లిఫ్ట్ అడిగే ప్లేస్లోనే వచ్చాను. ఒక అన్నయ్య బైక్ మీద వస్తుండాడు. లిఫ్ట్ అడిగాను. లిఫ్ట్ అడిగితే ఇవ్వలేదు అన్నయ్య. సర్లే ఇవ్వలేదు, ఇంకోసారి లిఫ్ట్ అడుగుదాం అనుకున్నాను. ఒక అన్నయ్యకి లిఫ్ట్ అడిగాను. ఆ అన్నయ్య అంటే అడిగిన వెంటనే ఎక్కడికి అని అన్నారు. అన్నయ్యకి ఆరాధ్య రెస్టారెంట్ దాకా డ్రాప్ చేసేయమన్నాను. సర్లే బండి ఎక్కండి, డ్రాప్ చేసేస్తాను అన్నాడు అన్నయ్య. అన్నయ్య ఎస్ఆర్ రెస్టారెంట్ దాకా వెళ్తాడు అనుకోలేదు అన్నయ్య. అక్కడ దాకే అన్నారు. సరే అని అక్కడ దాకా దిగబెట్టండి అన్నాను. దిగబెట్టేశారు. ఆరాధ్య రెస్టారెంట్ అని పక్కనే ఉంటుంది బోర్డు, చూడండి. మా రెస్టారెంట్ కంటే వచ్చేసాను. ఇక్కడ చేస్తున్న అమ్మ, బాబు ఇప్పుడే రావడమా అంది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చితే ఫాలో చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.